హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఇండియాలో టాప్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్కి సంబంధించి వీడియో చూసి చాలామంది తెలంగాణ అండ్ ఏపీలో బెస్ట్ కాలేజెస్ ఏవి అని అడిగారు. సో దానికి సంబంధించి టాప్ 15 కాలేజెస్ ఇన్ తెలంగాణ చేయటం జరిగింది. వీడియో లెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఈ వీడియోను 3 పార్ట్స్గా చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ 1 చూద్దాం. ఈ పార్ట్ 1 వీడియోలో టాప్ 5 కాలేజెస్ గురించి చెప్తున్నాను. అండ్ థంబ్నెయిల్లో ఉన్న విధంగా 90 lakhs అబోవ్ శాలరీ ఇచ్చే కాలేజ్ డీటెయిల్స్ కూడా చెప్పాను. సో స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నౌ ఈ టాప్ 5 కాలేజెస్ చాలా పారామీటర్స్ని దృష్టిలో ఉంచుకొని చేశాము. అందులో హైయెస్ట్ శాలరీ పెయిడ్, నిఫ్ ర్యాంకింగ్, అక్రిడియేషన్స్, రీసెర్చర్స్, జనరల్స్ అలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేస్తూ టాప్ 15 చేయడం జరిగింది. సో ఆలస్యం చేయకుండా టాప్ కాలేజెస్ చూద్దామా? నేను మీ కెరియర్ కౌన్సిలర్. వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఈ కాలేజ్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ కాలేజ్ డీటెయిల్స్ పూర్తిగా మా విశ్లేషణ కాబట్టి మీరు కూడా ఓన్గా ఎక్స్ప్లోర్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని దెన్ కాలేజ్లో అడ్మిషన్స్ తీసుకోండి. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ వాళ్ళ కౌన్సిలర్స్ వాళ్ళ కాలేజ్ క్రెడెన్షియల్స్ చెప్తూ కొన్ని టర్మ్స్ చెప్తారు, లైక్ AICTE, NBA ఎక్సెట్రా. మీకు వీటి గురించి పూర్తి వివరాలు తెలిసి ఉండాలి. ఈ వివరాలకు సంబంధించి ఇంకొక వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. వివరాలు తెలిసాక ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళని ఆ అక్రిడియేషన్స్ ఉన్నాయా లేవా అని కనుక్కొని తర్వాతనే అడ్మిషన్స్ తీసుకోండి. CVR కాలేజ్ మన టాప్ కాలేజెస్ లిస్ట్లో నెక్స్ట్ కాలేజ్ CVR కాలేజ్. దీని నిఫ్ ర్యాంకింగ్ 155 ఇన్ ఆల్ ఇండియా. ఇది ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్లో ఉంది. ముందుగా CVR కాలేజ్ అక్రిడియేషన్స్ చూద్దాం. UGC అటానమస్ ఇన్స్టిట్యూషన్, NAC A గ్రేడ్ ఉంది. NBA అక్రిడియేషన్, 7 UG ప్రోగ్రామ్స్, AICTE అప్రూవ్డ్. అలాగే నిఫ్ ఆల్ ఇండియా ర్యాంకింగ్ 2022కి గాను 155th ప్లేస్లో ఉంది. వీక్ మ్యాగజైన్ అవార్డ్స్లో సెకండ్ బెస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్గా అవార్డు వచ్చింది. ఇప్పుడు మనం మేనేజ్మెంట్ టీం గురించి తెలుసుకుందాం. ఎంతోమంది ప్రముఖులు గవర్నింగ్ బాడీలో అకాడమిక్ కమిటీ, అకాడమిక్ కౌన్సిల్, బోర్డ్ ఆఫ్ స్టడీస్లో ఉన్నాయి. వీరిలో చాలామంది మీకు తెలిసిన వారు. ఉదాహరణకు చుక్కా రామయ్య గారు మన రాష్ట్ర IIT పితామహులు, ఇందులో వైస్ చైర్మన్గా ఉన్నారు. అలాగే AICTE మెంబర్స్, JNTU ప్యానల్ మెంబర్స్, UGC మెంబర్స్, అకాడమిక్స్ అండ్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్స్గా ఉన్నారు. ఇది 33 acre క్యాంపస్, 70 క్లాస్ రూమ్స్, 31 ల్యాబ్స్. అన్ని క్లాస్ రూమ్స్ అండ్ ల్యాబ్స్లో ప్రొజెక్టర్స్ ఉన్నాయి. కాన్ఫరెన్స్ రూమ్ అండ్ 1500 మెంబర్స్ను అకామిడేట్ చేసే AC ఆడిటోరియం ఉంది. హాస్టల్ ఫెసిలిటీ, 150+ పైగా లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ల్యాబ్లో ఉన్నాయి. ఒక రకానికి 10ల సంఖ్యలో రకాల ఎక్విప్మెంట్స్ ఫర్ ECE, IT, EEE, సివిల్, మెకానికల్ అండ్ అదర్ బ్రాంచెస్లో ఉన్నాయి. లైబ్రరీ ఈజ్ 1800 square meters, ఎక్స్క్లూజివ్ యూజ్ ఆఫ్ లైబ్రరీ అండ్ PG రీసెర్చ్ ఫెసిలిటీస్. చాలా పెద్ద లైబ్రరీ అండ్ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్. అబౌట్ స్పోర్ట్స్, వాలీబాల్ కోర్ట్స్ 2 ఉన్నాయి. బాస్కెట్బాల్ కోర్ట్ 1, త్రోబాల్ కోర్ట్ 1, బ్యాడ్మింటన్ కోర్ట్ 1, క్రికెట్ గ్రౌండ్ 1, ఫుట్బాల్ గ్రౌండ్ 1. అండ్ ఇండోర్ గేమ్స్కు సంబంధించి టేబుల్ టెన్నిస్, జిమ్, ఇండోర్ బిల్డింగ్స్ ఉన్నాయి. 800కు పైగా పబ్లికేషన్స్, ITకి, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి సంబంధించిన పబ్లికేషన్స్ ప్రచురితమైనాయి. 35 పైగా ప్రాజెక్ట్స్కు ఫండింగ్ అండ్ గ్రాంట్స్ రావడం జరిగింది. DRDO, AICTE, UGC, మిట్సుబిషి, కాంసాట్, JNTU ఈ గ్రాంట్స్ అందించాయి. 28 ప్రాజెక్ట్స్ గాను పేటెంట్స్ అందాయి. శాలరీ డీటెయిల్స్. హైయెస్ట్ శాలరీ 47 lakhs per annum 2022 ఇయర్ క్యాంపస్లో వచ్చింది. యావరేజ్ శాలరీ 8 lakhs. కోర్సెస్ ఆఫర్డ్: బీటెక్, CSE, AIML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ECE, EEE, IT, ME, MTech, PhD ఆఫర్ చేస్తుంది. ట్యూషన్ ఫీజ్ 1,15,000 నుండి 1,50,000 వరకు ఉంటుంది. MSET ద్వారా అడ్మిషన్ పొందవచ్చు. ఈ కాలేజ్ MSET కోడ్ CVRH. అండ్ CSE కట్ ఆఫ్ జనరల్ 3,500, BC 10,300, SC 23,000, ST 28,533 దగ్గర ఉన్నాయి. హాస్టల్ ఫీజ్ 80,000 per annum. గర్ల్స్కి సపరేట్గా, బాయ్స్కి సపరేట్గా 2 హాస్టల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అనురాగ్ యూనివర్సిటీ అండ్ అనురాగ్ ఇంజనీరింగ్ ఒకటే అని. కాదు, అనురాగ్ యూనివర్సిటీ వేరే, అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ వేరే. అనురాగ్ యూనివర్సిటీ మేడ్చల్, మల్కాజిగిరిలో ఉంది అండ్ ఇది యూనివర్సిటీ స్టేటస్. సో నేను మాట్లాడేది యూనివర్సిటీ గురించి. గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్, CVSR ఇంజనీరింగ్ కాలేజ్, లలిత కాలేజ్ ఆఫ్ ఫార్మసీ 2002 ఈ 3 కాలేజెస్ ఇంటిగ్రేట్ అయ్యి అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్గా మారి 2011-12లో అటానమస్ స్టేటస్ JNTU నుండి అండ్ 2014లో UGC నుండి పొంది 2020లో అనురాగ్ యూనివర్సిటీ అని పేరు మార్చుకుంది. పేరుకి 2020 అయినా ఈ సంస్థ మొదట 1990 నుండి ఎడ్యుకేషన్ రంగంలో ఉంది. మొత్తం 10,000 స్టూడెంట్స్ అండ్ 1,000 మందికి పైగా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. 2022లో అనురాగ్ శాట్ అనే శాటిలైట్ డెవలప్ చేసి ఇస్రో సహాయంతో ఆగస్ట్ నెలలో స్పేస్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు.
ఏఐసిటిఈ అప్రూవల్ పొందింది అండ్ యూజీసీ అటానమస్ అప్రూవల్ ఉంది. అన్ని బీటెక్ కోర్సెస్ మరియు బీఫార్మ్ ప్రోగ్రామ్స్కు గాను ఎన్బీఏ నుండి అక్రిడియేషన్ పొందింది. నాక్ అక్రిడియేటెడ్ ఏ గ్రేడ్, జేఎన్టీ అఫిలియేషన్ అండ్ అటానమస్ స్టేటస్ కూడా జేఎన్టీ నుండి పొందింది. అలాగే పీసీఐ నుండి ఫార్మసీ ప్రోగ్రామ్స్ అప్రూవల్ అండ్ టీసీఎస్ నుండి అక్రిడియేషన్ పొందింది ఈ యూనివర్సిటీ. నిర్ఫ్ ర్యాంక్ 140. ఇన్ఫ్రాస్ట్రక్చర్. అనురాగ్ యూనివర్సిటీ గురించి మాట్లాడాలంటే ముందుగా దీని లైబ్రరీ గురించి చెప్పాలి. 30,000 స్క్వేర్ ఫీట్ లైబ్రరీ, 67,000 పైగా బుక్స్, 1,600 బ్యాక్ వాల్యూమ్స్ ఉన్నాయి. 150 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జర్నల్స్కు యాక్సెస్ ఉంది. జర్నల్స్కు యాక్సెస్ అందరికీ ఉండదు. దాని యూనివర్సిటీ క్యాపబిలిటీ, రీసెర్చ్ పైన ఆధారపడి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. డిజిటల్ లైబ్రరీ ద్వారా ఎంపీటీఈఎల్ వీడియోస్ అంటే ఐఐటీలో చేసిన లెక్చర్ వీడియోస్, అలాగే IEEE, ఎక్స్ప్లోర్, ASCE, స్ప్రింగర్, డెల్నెట్, ఎన్లిస్ట్ అనే వివిధ డిజిటల్ లైబ్రరీస్ ఉన్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే డ్రెస్ కోడ్. ప్రతి స్టూడెంట్ ప్రొఫెషనల్ డ్రెస్తోనే ఉండాలి. జీన్స్, టీ-షర్ట్స్, 3/4 ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. 25,000 స్క్వేర్ ఫీట్ పైన క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, కాన్ఫరెన్స్ రూమ్స్ ఉన్నాయి. సపరేట్ హాస్టల్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, మెయిన్గా కూలర్స్, ఏసీస్తో ఉంటాయి రూమ్స్ అన్నీ కూడా. స్పోర్ట్స్ పరంగా చూస్తే క్రికెట్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, త్రోబాల్, వాలీబాల్ గ్రౌండ్స్ ఉన్నాయి. అలాగే ఇండోర్ స్పోర్ట్స్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అందుబాటులో ఉంటుంది. క్లబ్స్. అనురాగ్లో మెయిన్గా గమనించాల్సిన క్లబ్స్ 20కి పైగా కల్చరల్ క్లబ్స్ అండ్ టెక్నికల్ క్లబ్స్. ఈ టెక్నికల్ క్లబ్స్లో CDTC క్లబ్, డ్రోన్ క్లబ్ అండ్ టెక్స్ చెప్పుకోదగ్గవి. రీసెర్చర్స్. లాస్ట్ 5 yearsలో 2000 పైగా రీసెర్చ్ జర్నల్స్ పబ్లిష్ చేశారు. పేటెంట్స్ గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. రీసెర్చ్ కోసం కావాల్సిన గ్రాంట్స్ను DST, AICTE, UGC, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ మొదలైన వాటి నుండి అందుతున్నాయి. 19 రీసెర్చ్ సెంటర్స్ ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి. దాంట్లో సెంటర్ ఫర్ నానో మెడిసిన్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్. ఈ సెంటర్లోనే అనురాగ్ శాట్ అనే శాటిలైట్ డెవలప్ చేయడం జరిగింది. ప్రోగ్రామ్స్. బీటెక్ CSC, AI+ML, CSC+ డేటా సైన్స్, IT, సివిల్, EEE, ECE, మెకానికల్ అండ్ ఫార్మా కోర్సెస్ ఉన్నాయి. అడ్మిషన్ ప్రాసెస్. అనురాగ్ సెట్ అనే ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. దాని ద్వారా అడ్మిషన్స్ చేయడం జరుగుతుంది. అలాగే TSM-SET, AP, EAP సెట్, AI-EEE, జీ మెరిట్స్ పైన కూడా అడ్మిషన్స్ పొందవచ్చు. యాన్యువల్ ట్యూషన్ ఫీ 1,35,000 to 1,50,000 మధ్యలో ఉంటుంది. ఎంసెట్ కట్ ఆఫ్ CSC కోర్స్కు జనరల్ 16,645, BC 84,800, SC 74,498, ST 71,578. ప్లేస్మెంట్స్. 20కి పైగా కంపెనీస్లో MOUs ఉన్నాయి. ఈ MOU ద్వారా ఈ కంపెనీస్ అనురాగ్ స్టూడెంట్స్కు రీసెర్చ్లో హెల్ప్ చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. అలాగే వాళ్ళ కంపెనీస్లో రిక్రూట్ చేసుకుంటారు. అలాగే వేరే కంపెనీస్లో రిక్రూట్మెంట్కి హెల్ప్ చేస్తారు. 150+ రిక్రూటర్స్ 2022లో క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేశారు. 98% మంది రిక్రూట్ అయ్యారు. ఇప్పటికీ ఇది హైయెస్ట్ పర్సంటేజ్. 2022లో హైయెస్ట్ శాలరీ 38.5 lakhs వచ్చింది అండ్ యావరేజ్ శాలరీ 4.737 lakhs per annum. CBIT. మీరు ఏ మూవీలో ఇంజనీరింగ్ కాలేజ్ చూసినా దాంట్లో CBIT అయితే ఉంటుంది. లాస్ట్ 20 years నుండి హైదరాబాద్లో టాప్ కాలేజ్ ఏది అంటే చాలామంది చెప్పే మాట CBIT. ఎంసెట్లో టాప్ ర్యాంకర్స్ JNTUని వద్దు అనుకుని ఆప్ట్ చేసుకునే కాలేజ్ CBIT. CBIT చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గండిపేట్, హైదరాబాద్లో ఉంది. ఇది ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ యూనివర్సిటీ. CBIT గురించి స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్. టీచింగ్, ప్రిపేర్ క్లాసెస్, ఇన్ టైం క్లారిటీగా అందరికీ అర్థమయ్యే ప్రాపర్ కమ్యూనికేషన్లో టీచింగ్ ఉంటుంది. టీచింగ్ ఎయిడ్స్ లైక్ ప్రెజెంటేషన్, ప్రొజెక్టర్స్, డిజిటల్ క్లాస్, వైట్ బోర్డ్ యూజ్ చేస్తూ క్లాసెస్ చెప్తారు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ బాగా ఎంకరేజ్ చేస్తారు. ఎగ్జామ్స్ అండ్ రిజల్ట్స్ ఇన్ టైంలో ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్టర్ క్లాస్ కన్సల్టేషన్కు హెల్ప్ చేస్తారు. స్టూడెంట్స్ ఇంటరాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వశ్చనింగ్, పార్టిసిపేషన్లో చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. బట్ ఓన్లీ ఒక్క నెగటివ్ ఫీడ్బ్యాక్ ఏంటంటే అడిషనల్ లెర్నింగ్ రిసోర్సెస్ కావాలి, లైక్ బుక్స్, పీరియాడికల్స్ అండ్ జర్నల్స్. ఇది అటానమస్ కాలేజ్, UGC అండ్ OU అప్రూవల్ చేసింది. ఉస్మానియా అఫిలియేటెడ్ యూనివర్సిటీ, పర్మనెంట్గా ఉంది. NAC A గ్రేడ్ అక్రిడియేషన్ ఉంది. MBA ఇక్కడ బీటెక్ బదులు BE అంటారు, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్. BE సివిల్, CSC, EEE, ECE, ME, IT మాత్రమే అక్రిడియేషన్ ఉంది. ప్లేస్మెంట్, సెమినార్స్, ల్యాబ్ సెటప్స్ గురించి 25 పైన కంపెనీస్లో MOUs ఉన్నాయి. UGC నుండి 12B స్టేటస్ ఉంది. ISO 9001 2015 సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్. AP, TS స్టేట్స్లో నంబర్ 1 కాలేజ్. నిర్ఫ్ ర్యాంకింగ్ 166. ఇన్ఫ్రాస్ట్రక్చర్. చాలా పెద్ద క్యాంపస్, 50+ acres క్యాంపస్, 45+ కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. సపరేట్ హాస్టల్స్ అండ్ ల్యాబొరేటరీస్. రీసెర్చ్, జనరల్స్ అండ్ పేటెంట్స్ గురించి చూద్దాం. మొత్తం 22,595 బుక్స్ అండ్ 1.10 lakh వాల్యూమ్స్ ఉన్నాయి. 5,000కి పైగా ఈ జర్నల్స్కు యాక్సెస్ ఉంది. టోటల్ 7,500+ పబ్లికేషన్స్. ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ 40 పైన ఉన్నాయి. నేషనల్ పబ్లికేషన్స్ 25. ఫండెడ్ ప్రాజెక్ట్స్ 8. 34+ క్లబ్స్ క్యాంపస్లో ఉన్నాయి. 14+ పేటెంట్స్ రిజిస్టర్ అయ్యాయి. 68+ రీసెర్చ్ ప్రాజెక్ట్స్.
Faculty 333 plus highly dedicated and experienced faculty, 140 పైన వారు PhD స్కాలర్స్. ప్లేస్మెంట్స్ హైయెస్ట్ శాలరీ. హైయెస్ట్ శాలరీ ఈ విధంగా ఉంది. 2022 CSEలో హైయెస్ట్ శాలరీ 54 lakhs, 2021 CSEలో హైయెస్ట్ శాలరీ 43 lakhs, 2020 CSEలో హైయెస్ట్ శాలరీ 41 lakhs, 2019 CSEలో హైయెస్ట్ శాలరీ 39 lakhs. యావరేజ్ శాలరీ 2021లో 9.5 lakhs, 2020లో 7.3 lakhs, 2019లో 7.3 lakhs. CSE కట్ ఆఫ్ చూద్దాం. జనరల్ కట్ ఆఫ్ 2022లో 1012 ర్యాంక్, 2021లో 1695 ర్యాంక్, 2020లో 843 ర్యాంక్, 2019లో 1655 ర్యాంక్. టోటల్గా ఇప్పటిదాకా 17,500 మంది ఇక్కడ నుండి 125 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్లో ప్లేస్ అయ్యారు. 25,000 ప్లస్ స్ట్రాంగెస్ట్ ఆల్యుమినీ ఉంది. అడ్మిషన్ ప్రొసీజర్ చూద్దాం. ఎంసెట్ ద్వారా 70% సీట్స్ ఫిల్ చేస్తారు. మేనేజ్మెంట్ ద్వారా 30% సీట్స్. వీటిలో 22% జీ మెయిన్ స్కోర్, ఎంసెట్ ర్యాంక్, ఇంటర్ మార్క్స్ చూసి కన్సిడర్ చేస్తారు. 8% ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి అలాట్ చేస్తారు. కోర్సెస్ అయితే ఇక్కడ బీటెక్ అనరు, బీఈ అంటారు. బీఈలో సిఎస్సి ఏఐఎన్ఎంఎల్ ఐఓటీ, బీఈ సివిల్ మెకానికల్, ట్రిపుల్ ఈసీఈ, కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఎంసీఏ, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి. అయితే బీఈలో సిఎస్సి, ఎంఈ, ఏఐఎంఎల్, ట్రిపుల్ ఈసీఈకి మాత్రమే ఎన్బీఏ అక్రిడిటేషన్ ఉంది. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. వాసవి కాలేజ్ టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజెస్ పేర్లలో వాసవి కాలేజ్ నేమ్ ఎప్పుడూ ఉంటుంది. హైదరాబాద్ అవుట్స్కట్స్లోని ఇబ్రహీంబాగ్లో కాలేజ్ ఉంది. ఈ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్. 1981లో కాలేజ్ ఎస్టాబ్లిష్ అయిందండి. 40 years ఓల్డ్ కాలేజ్. ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసింది. స్టాఫ్ డీటెయిల్స్ చూస్తే 200 మందికి పైగా స్టాఫ్, అందులో పిహెచ్డి స్కాలర్స్ ఉన్నవారు అధికంగా ఉన్నారు. కంపారిటివ్లీ స్టూడెంట్ స్ట్రెంత్ అన్ని కాలేజెస్ కన్నా వాసవిలో తక్కువ. నాక్ A++ గ్రేడ్ అక్రిడియేషన్, ఎన్బీఏ అక్రిడియేషన్ ఓన్లీ 3 కోర్సెస్కే ఉంది. యూజీసీ 2F అండ్ 12B స్టేటస్ ఇచ్చింది. నెర్ఫ్లో ఎగ్జాక్ట్ ర్యాంక్ లేదు కానీ 200 to 250 బ్యాండ్లో ఉంది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చూద్దాం. నియర్ టు 100 క్లాస్ రూమ్స్, ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. అవుట్డోర్ గేమ్స్లో రెగ్యులర్ బాస్కెట్బాల్, వాలీబాల్ కోర్ట్స్ ఉన్నాయి కానీ ఫుట్బాల్ ఆర్ క్రికెట్కు సంబంధించిన కోర్ట్స్ అయితే లేవు. అరౌండ్ 50 buses ఫర్ ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు ల్యాబ్స్ గురించి చూద్దాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన ల్యాబ్స్ అయితే ఉన్నాయి. కంప్యూటర్ ల్యాబ్లో 100+ కంప్యూటర్స్ ఉన్నాయి. అరౌండ్ 3 crores వర్త్ ఎక్విప్మెంట్తో సివిల్ ఇంజనీరింగ్ ల్యాబ్, ఈసీఈ అరౌండ్ 12 labs విత్ అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంటేషన్తో ఉంది. ట్రిపుల్ అరౌండ్ 8 labs విత్ మోడర్న్ ఎక్విప్మెంట్తో ఉంది. అండ్ వర్త్ ఆఫ్ 3 crores మెషినరీతో మెకానికల్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఉంది. ఇలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు సంబంధించి ల్యాబ్స్ ఉన్నాయి. BHEL, Siemens, Central Institute of Tool Design, Mahindra, DRDL, Amazon, Cisco, Oracle, JP Morgan, ADP లాంటి 100కు పైగా సంస్థలతో MOUs ఉన్నాయి. ఈ MOU ద్వారా స్టూడెంట్స్కు ప్లేస్మెంట్స్, ట్రైనింగ్, లేటెస్ట్ ట్రెండ్స్, ఇండస్ట్రియల్ టూర్స్, ట్రైనింగ్, ఇంటర్న్షిప్ లాంటివి కాలేజ్ అందిస్తుంది. ఇప్పుడు లైబ్రరీ గురించి చూద్దాం. బుక్స్ అండ్ వాల్యూమ్స్ అరౌండ్ 1,17,000 ఉన్నాయి. ఈ బుక్స్ 97,000, ఈ జనరల్స్ 24,985. మిగతా డిజిటల్ లైబ్రరీకి స్టూడెంట్స్కి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కాలేజ్ నుండి లెక్చరర్స్, హెచ్ఓడీస్ పబ్లిష్ చేసిన జనరల్స్ డీటెయిల్స్ చూస్తే సిఎస్సికు సంబంధించి 300 పైన జనరల్స్, సివిల్కి సంబంధించి 100 జనరల్స్, ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 250 జనరల్స్, ఎలక్ట్రికల్కి సంబంధించి 150 జనరల్స్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి 200 పైన జనరల్స్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్, రీసెర్చర్స్కు సంబంధించి డిఫరెంట్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి ఫండ్స్, గ్రాంట్స్కు కాలేజ్ చాలా హెల్ప్ చేస్తుంది. వాసవిలో క్లబ్స్ పెద్దగా లేవు, సో స్టూడెంట్స్కు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్స్పోజర్ తక్కువ అని చెప్పొచ్చు. Now about alumni. Strongest asset of Vasavi వాళ్ళ alumni. 40 years ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఆలోచించండి alumni ఎంత స్ట్రాంగ్ ఉంటుందో. మోర్ ఓవర్ alumniను ఇంకా స్ట్రాంగ్ చేయడానికి మేనేజ్మెంట్ ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటుంది. ఈ alumni ద్వారా కెరియర్ గైడెన్స్, ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్, మెంటర్షిప్, ప్లేస్మెంట్స్ అండ్ లాంటి చాలా ప్రోగ్రామ్స్ న్యూ అండ్ ఓల్డ్ స్టూడెంట్స్కు హెల్ప్ చేస్తుంటారు. వాసవి ఆఫర్ చేసే బీఈ కోర్సెస్ చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి ఏఐఎంఎల్, ఈసీఈ, మెకానికల్, ట్రిపుల్ ఐటీ. ప్లేస్మెంట్స్ 2022కు సంబంధించి సిఎస్సిలో హైయెస్ట్ ప్యాకేజ్ 60 lakhs. గూగుల్ రిక్రూట్ చేసుకుంది. టోటల్గా 94% మంది రిక్రూట్ అవ్వడం జరిగింది. యావరేజ్ శాలరీ ఫర్ సిఎస్సి గ్రూప్ మాత్రం అబౌట్ 10 lakhs ఉంది. కట్ ఆఫ్ స్కోర్ చూద్దాం. సిఎస్సి ఓపెన్ కేటగిరీ లాస్ట్ ర్యాంక్ బిలో 2,000, ఎస్సీ ఎస్టీ 16,994, బీసీలో ఏబిసిడి కేటగిరీ అరౌండ్ 6,000. ఇంటేక్ ప్రొసీజర్ కేటగిరీ ఏ లోపల టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ నుండి 70% సీట్స్, కేటగిరీ బీలో రిమైనింగ్ 30% సీట్స్. ఇన్కేస్ సీట్స్ మిగిలితే స్పాట్ అడ్మిషన్ కేటగిరీ బీలో చేస్తారు. దానికోసం పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్యూషన్ ఫీజు చూస్తే 1,50,000 to 1,80,000 per annum మధ్యలో ఉంటుంది. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి. మీరు ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్న 96 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ క్యాంపస్లో వచ్చిన ద బెస్ట్ అండ్ టాప్ 1 కాలేజ్ ఇన్ హైదరాబాద్ అండ్ తెలంగాణ ఈజ్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి. వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన్ జ్యోతి. ఈ కాలేజ్ టాప్ 1 పొజిషన్లోకి రావడానికి ముఖ్య కారణం వారి ఆబ్జెక్టివ్.
అచీవ్ అకాడమిక్ ఎక్సలెన్స్ బై కరికులం అండ్ ఇన్నోవేషన్. ఇప్పుడు విఎన్ఆర్ విజేఐటీ డీటెయిల్స్ చూద్దాం. విఎన్ఆర్ విజేఐటీ అటానమస్ ఇన్స్టిట్యూట్ బట్ అండర్ జేఎన్టీయూ అండ్ యూజీసీ, అంటే జేఎన్టీయూ యూజీసీ వాళ్ళు కరికులంని రివైజ్ చేస్తుంటారు. అకాడమిక్ కౌన్సిల్ ప్రిన్సిపల్ గారి దగ్గర నుండి హెచ్ఓడి దాకా అందరూ పిహెచ్డీ క్వాలిఫికేషన్స్ అండ్ చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్. పర్మనెంట్ అఫిలియేషన్ ఇన్ జేఎన్టీయూ, NAAC A++ grade accreditation, MBA accredited, 73 major research projects completed, VT worth around 7 crores and 11 research projects ongoing, 154 lakhs worth projects గాను యూజీసీ గ్రాంట్స్ వచ్చింది. పేటెంట్ గ్రాంట్ అయినవి 20, ఆన్గోయింగ్లో 76 ఉన్నాయి. ఐటీ, ఎంఈ, ఏఈ, ట్రిపుల్ ఈసీఈ, సిఈ, ఈఐఈ సంబంధించి 150 రకాల రీసెర్చ్ ఎక్విప్మెంట్ స్టూడెంట్స్కి అందుబాటులో ఉన్నాయి. ఎన్నో ఫండింగ్ ఏజెన్సీస్ స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ కోసం, రీసెర్చ్ కోసం క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫండింగ్ చేస్తాయి. వాటిలో కొన్ని సర్బ్, యూజీసీ, డిఆర్డిఓ, ఇస్రో, ఐసీఎంఆర్ ఇలా 20కి పైగా ఉన్నాయి. ఇంక్యుబేటర్స్, స్టార్టప్ ప్రోత్సహించడంలో విఎన్ఆర్ విజేఐటీ పెట్టింది పేరు. ఈడీ సెల్స్, ఎంఎస్ఎంఈ ఇన్నోవేషన్ స్కీమ్, మై బిగ్ ఐడియా, టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్, ఇది ఐఎస్బీతో టైగ్రాడ్ అని ఇలా చాలా ప్రోగ్రామ్స్ స్టూడెంట్ ఐడియాస్కు సపోర్ట్ చేస్తూ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఒక రూపు వచ్చేదానికి చాలా హెల్ప్ చేస్తాయి. వీటి ద్వారా ఎందరో స్టూడెంట్స్ ఓన్ స్టార్టప్స్ స్టార్ట్ చేశారు. విజేఐటీలో ముఖ్యంగా చెప్పాల్సింది క్లబ్స్. స్టూడెంట్స్ అందరితో ఇంటరాక్టివ్ అవ్వడం, ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్, ప్రెజెంటేషన్ అండ్ వాళ్ళలో ఉన్న స్కిల్ సెట్స్ డెవలప్ చేయడానికి ఈ క్లబ్స్ ఉపయోగపడుతుంది. సెంటిలేట్ కెమెరా క్లబ్, క్రిసెండో మ్యూజిక్ క్లబ్, లైవ్ వైర్ డాన్స్ క్లబ్, తెలుగు లిటరేచర్ క్లబ్, స్టెంటియోరియన్ ఇంగ్లీష్ లిటరేచర్ క్లబ్, డ్రామాటిక్స్ యాక్టింగ్ డైరెక్షన్ క్లబ్, విజే థియేటర్, వీడియో స్కిల్స్ ఎక్సెట్రా, ఎన్ఎస్ఎస్, ఎస్ఎఫ్, క్రియేటివ్ ఆర్ట్స్ ఇలా ఎన్నో క్లబ్స్ ఉంటాయి. స్టూడెంట్స్ వాళ్ళ అకాడమిక్స్తో పాటు వాళ్ళకి నచ్చిన ఏదో ఒక క్లబ్లో చేరాలి. ఫస్ట్ ఇయర్ నుండి ఈ క్లబ్ స్టార్ట్ అవుతాయి. ఇంకా స్పోర్ట్స్, ఫెస్ట్, ఫంక్షన్స్, కన్వర్జెన్స్ అని ఎన్నో ఉంటాయి. అసలు వీటి గురించి మాట్లాడుతూ వెళ్తే కనీసం 3 hours వీడియో అవుతుంది. ఓవరాల్గా ఒక్క స్టూడెంట్ ఈ క్యాంపస్లోకి వెళ్తే ఇంకో న్యూ వరల్డ్లో ఉన్నట్టు ఉంటుంది. 4 yearsలో లైఫ్కి ఏం కావాలో అని నేర్చుకుని మరీ బయటికి వస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, అరౌండ్ 30 acres క్యాంపస్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, హై ఎక్విప్డ్ క్లాస్ రూమ్స్, ఆడిటోరియంస్, పీజీ బ్లాక్, ఎంబీఏ బ్లాక్, జూనియర్స్ బ్లాక్, క్యాంటీన్స్, ఫుట్బాల్ గ్రౌండ్, బాస్కెట్బాల్, క్రికెట్ గ్రౌండ్, నియర్లీ 50 buses ఇలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. కమింగ్ టు క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఈ క్యాంపస్కి రాని కంపెనీ అంటూ లేదు. ప్లేస్మెంట్స్ కోసం స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, రియల్ టైమ్ ప్రోగ్రామ్స్, గోల్ సెట్టింగ్, సర్టిఫికేషన్, ప్రీ ప్లేస్మెంట్ టాక్స్ అంటే ప్లేస్మెంట్కి ముందు కావాల్సిన స్కిల్స్, ఇంటర్వ్యూలో ఎలా ఆన్సర్ చెప్పాలి, మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంట్ చేసుకోవాలి అని, కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ అంటే వచ్చే కంపెనీకు తగిన స్కిల్స్, ఇంటర్న్షిప్, పోస్ట్ సెలెక్షన్ ట్రైనింగ్ అంటే సెలెక్ట్ అయ్యాక కంపెనీలో వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చి మరీ క్యాంపస్ ప్లేస్మెంట్స్కు హెల్ప్ చేస్తారు. నౌ అబౌట్ శాలరీ. 2018 నుండి 2022 దాకా హయ్యెస్ట్ శాలరీ 97 lakhs అంటే నెలకు 8 lakhs. ఇలాంటి శాలరీస్ మీకు టాప్ ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ చూస్తారు. అలాంటిది ఒక్క ప్రైవేట్ కాలేజ్లో ఇంత శాలరీ ఇచ్చి రిక్రూట్ చేస్తున్నారు అంటే ఆబ్వియస్ దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ టాప్ 1 కాలేజ్. సో ఫ్రెండ్స్, టాప్ 5 కాలేజెస్ చూసారు కదా. మా నెక్స్ట్ వీడియో టాప్ 6 to 10 కాలేజెస్ పార్ట్ 2గా రిలీజ్ చేస్తాము. తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియోకి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.